హలో. హలో, సార్. నమస్తే. నమస్తే అండి. సార్ శ్రీకాంత్, నా పేరు శ్రీకాంత్. నేను రాజ్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏం జరిగిందమ్మా? అంటే మీరున్నారా ఆ రోజు? మీరు ఇప్పుడు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నా తెలుసుకోవచ్చా? సార్ నేను పాప వాళ్ళ ఫాదర్ని సార్. పాప ఫాదరా మీరు? ఆ, ఏం జరిగిందన్న ఆ రోజు? ఏం జరిగింది? ఎందుకు గొడవ జరిగింది? సార్ ఆ రోజు మేము అంటే మా ఊరికి ముమ్మర సార్, కుమ్మర అంటే జాతర జరుగుతుంది సార్. ఉమ్, కుమ్మర జాతరలో మా ఆడవాళ్ళు, నేను లేకున్నా మా ఆడవాళ్ళు దేవ దర్శనానికి, మల్లికార్జున స్వామి దేవ దర్శనానికి వెళ్ళారు సార్. ఉమ్, అయితే మా మా అమ్మ, మా వైఫ్, మా పిన్ని, మా వదిన, మా అక్క వీళ్ళు ఆడవాళ్ళు వెళ్ళారు. ఉమ్, వెళ్తే అక్కడ ఉన్న శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు, ఉంజాల శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు. ఉమ్, మా వాళ్ళు వెళ్ళిన ఆడ గేట్ వేసిండు. ఉమ్, చిన్న గేట్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఉమ్, ఆ గేట్ వేసిండు. ఎందుకు సార్ గేట్ వేస్తావు అంటే మేము వరుసల ప్రకారం ఇట్లా అయినా సరే అట్లా వరుసల పిలుస్తాం. ఉమ్, అయితే ఎందుకంటే గేట్ వేస్తారు ఏం కట్ట ఇట్లా అంటే మీరు లోపలికి రావాలంటే 100 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఉమ్. అంటే మీకే 100 రూపాయలా? అందరూ 100 రూపాయలు ఇవ్వాల్సిందేనా? మాకే 100 రూపాయలు. ఆహాహా. ఎందుకు అట్లా? మిగతా వాళ్ళకి లేదు, మీకే ఎందుకు? అంటే మిగతా వాళ్ళు 100 రూపాయలు పెట్టిపోయినరా? అదే. దర్శనాలు ఏం లేదు సార్, మేము 100 రూపాయలు ఇస్తాము, ఆ టికెట్ అన్నా లేకపోతే టోకన్ అన్న ఇవ్వండి అంటే మేము అడిగినాము. టోకన్ అట్లా అడిగితే మేము అవన్నీ ఏం లేదు, అయినా సరే మీరు రావాలంటే దేవుని దర్శనం చేసుకోవాలంటే మేము 100 రూపాయలు ఇవ్వాలి అంతే అని అంటే మేము అదే అన్న టికెట్ ఇవ్వండి లేకపోతే టోకన్ అని ఇవ్వండి అంటే ఇంకా దాంట్లో ఈఎంఐ వాడాలని ఈఎంఐ రాళ్ళకి తెలియదు. నీకు మొక్క అధికారమే లేదు, అసలు నీకు లోపలికి రాడకని అధికారమే లేదు. ఏ అధికారంతో వస్తావు? నువ్వు ముందుకే తక్కువ చేతి నువ్వు అడే ఇంకా మా వాళ్ళని ఎట్లా పడితే అట్లా అని కొట్టి టెస్ట్ పైన ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి దొబ్బినట. దొబ్బితే ఇంకా అందరి ముంగల వేసుకుంటా ఇంకా కిందికి రచ్చకట్ట అని ఉంటుంది జాగ్రత్త. అయితే అక్కడ వచ్చి ఏడుపుకుంటా ఉన్నారు. ఏడుపుకుంటా ఉంటే నేను వచ్చి అడిగిన ఏమి అంటే 5 అవుతుంది, ఏంది పాప నెచ్చుకొని ఇంకా ఇంటికి రాలేదు, ఇంత చలి పెడుతుంది అని ఈ పడకలు ఇంటికి వస్తారు కదా అనేసి నేను ఇంటికి పోయి అడిగితే ఇంకా నన్ను పట్టుకొని అందరూ కలిసి పట్టుకొని మా ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే నేను వెళ్ళి అడుగుదాం, సరే ఇట్లా అన్నారు కదా నేను అని నేను అడుగుతాను అక్క అని మా వాళ్ళకి చెప్పి వెళ్తే అక్కడ లేకున్నారు. అక్కడ లేకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లో ఏమని పెట్టంటే అలా ఉంజల సీన్ అంటే ఎవరు, వీళ్ళంటే ఎవరు, ఇట్లా పేరు ఇంత గలీజ్గా మా వాళ్ళని ఇంత గలీజ్గా మాట్లాడరు, అసలు లంబిగానా ఇంత కలిసి మాట్లాడరు. అదే ఉడకం కదా మీరు ఎక్కువ చేస్తారు, మేము ఉడకం తక్కువ చేస్తాం, అదే నేను అంటే ఉడకం మీరు ఊరుకుంటారా, ఇంత ఎందుకు అట్లా అని నేను వాట్సాప్ గ్రూప్ లో ఇంత పెట్టిన. పెట్టి కిందికి వస్తున్నా, పక్కనే కొబ్బరికాయల రూమ్ ఉంటది. ఆ కొబ్బరికాయల రూమ్ లో వాళ్ళు ఉన్నారు, నేను చూడలేదు. నన్ను పట్టుకొని గుంజుకొని అందరా నన్ను ఇప్పుడు నేను రెడ్డి కదా, నేను ఓటాను నువ్వు తక్కువ చేస్తాడు, నువ్వు మమ్మల్ని అంటారా, మామూలు నువ్వు మేము నిన్న అంటే నువ్వు మళ్ళీ రిటర్న్ అంటావా అని ఎట్లా పడితే అట్లా అనేసి ఇంకా ఇంతలో 30 మంది వరకు కొట్టాడు అనుకుంది. నిన్న ఒక్కని చేసి మెయిన్ తీసుకుపోయి కొట్టింది ఎవరు? ఏం చెప్తాను 8 మంది పేర్లు మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు 8 మంది మీద కేసు ఫైల్ అయిందా? కాలేదన్న, ఒక్కరి మీద కూడా కాలేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారా? ఓన్లీ అయ్యిందని చెప్తారు అంతేగాని అది చూపించమంటే చూపిస్తలేరు ఇక్కడ. ఓకే, తర్వాత ఏం జరిగింది? పాప ఎట్లా ఎంటర్ అయింది అసలు? పాపను ఎవరు? అయితే నన్ను ఆ రూమ్ లేసి బాగా కొడుతున్నారు కదా. అయితే మా అమ్మ నా కొడుకు వచ్చి నా కొడుకు వచ్చాను, మా అమ్మ నాతో పాటు ఉరికొచ్చింది. మా అమ్మ ఉరుకు కొడుతుంటే మా భార్య పాపను ఎత్తుకొని వచ్చి అయ్యా నా బిడ్డ ముఖం చూసి అన్న జర వదిలిపోయినాడు, నా మొగడు హ్యాండిక్యాప్ నా చేతికొని మొత్తం నా మొగడు హ్యాండిక్యాప్ జర చేస్తే అదేం తీసుకుంది నా బిడ్డ. నేను అయితే వాళ్ళు ఉడకం కాలం పైన పడ్డారు, మా అక్క వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కాలం పడ్డారు, గిట్లు పడతాం మీకు లేదు దొబ్బారు. అయితే మమ్మల్ని కొట్టారు. నా బిడ్డ ముఖం చూసాను వదిలిపెట్టారు అంటే మధు రెడ్డి అని ఉంటాడు, ఆయన కాలకాడ దగ్గర పెడితే నన్ను ఎంత కోపంగా ఇట్లా మన పెద్దలు కొట్టుకుంటే ఎంత నన్ను కొడుతున్నారు కదా, అదే కోపంగా అంత గట్టిగా పాపని అంటే ఒక 2 మీటర్ల దూరం 3 మీటర్ల దూరంలో ఉంటుంది పడితే అప్పుడు ఎట్లా ముట్టుకుంటుందంటే ఆమెకి ఎంత నొప్పి ఉందో అంత నొప్పితో ముట్టుకున్నది. లేచి మధురెడ్డి ఆయన మీద ఫైల్ అయిందా? కేసు ఫైల్ అయిందా?
అయ్యిందని చెప్తుండ్రు కానీ మాకు చూపించమన్నా చూపించలేదు సార్. ఓకే ఓకే. సో కానీ మిమ్మల్ని ఎవరు తీసుకుపోయినా మరి పోలీసు వాళ్ళు ఎవరైనా వచ్చారా మీరే వెళ్ళిపోయినా? అయితే కొడుతుంటే నేనే ఇక ఫోన్ నాతో ఫోన్ లేదు కదా, కొడుతుంటే నేను ఫోన్ చేసిన 100కి డైల్ చేసిన సార్ ఇట్లా మిమ్మల్ని కొట్టి చంపుతారు సార్, ఇట్లా కుమ్మేర జాతర నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నాగర్కర్నూలు మండలం కుమ్మేర జాతరలో కొబ్బరికాయలు 2 వేసి కొట్టారు సార్ తెలియరాని సార్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి 2 గంటలు అవుతుంది. అప్పుడు వచ్చారు. వచ్చి అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు చూస్తుంటే కొడుతుంది సార్ నన్ను. ఇక పోలీసు వాళ్ళ ముందే కొట్టిందా? కొట్టక్కడ వాడు చచ్చిపోతాడు ఇక మేము తీసుకెళ్తామని వెహికల్ ఎక్కించి నన్ను తీసుకొని అట్లా. మీ పేరేమన్నారు? గణేష్ సార్. ఓకే. గణేష్ పేరు మౌనిక. ఓకే. మీరేం అంటే మీకు జరిగింది భారీ నష్టం, ఇది అది ఎవరు కూడపలేని నష్టం. ఇక్కడ న్యాయం జరగాల. మీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా రాజ్ న్యూస్ కూడా మీ అండగా ఉంటది. మేము లైవ్ లో తీసుకుంటాం మిమ్మల్ని. ఇంకోటి ఏంటంటే సార్, మా భార్య మాదిగా వాళ్ళు పాప అంటే మా భార్య పుట్టినప్పుడే వాళ్ళు ఆధార్ కార్డు ఇంత సర్టిఫికేట్ ఏది చేయకుండా వాళ్ళు పుట్టిన సంవత్సరానికి అట్లా చనిపెడతారు తల్లిదండ్రులు. అయితే ఇక్కడ ఆమె అన్ని అడుగుతారు సార్. అది అడుగుతుంటే అవి లేవని చెప్తే మళ్ళీ కావాలని వేరే అడుగుతుంటారు. అదంతా అనాథ అని చెప్పిన ఊరికి. ఓకే గణేష్, నేను మీతో మాట్లాడతా, మీ టచ్ లో ఉంటా. ఖచ్చితంగా మీ అంశం తీసుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేదాకా ఉంటాం.